నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వెయిట్ లాస్ గురించి. సో వెయిట్ లాస్ అనగానే అందరూ చేసే ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఫుడ్ తినడం మానేస్తారు చాలామంది. లేదు అంటే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తూ ఉంటారు, లేదు అంటే డిన్నర్ని స్కిప్ చేస్తూ ఉంటారు. సో మొత్తంగా వెయిట్ లాస్ అనగానే ఫస్ట్ మనకి కనిపించేది ఏంటంటే డైటింగ్ అనగానే ఫుడ్ తినడం మానేయడం. సో దీనివల్ల వెయిట్ లాస్ అవుతారా అంటే నేనైతే నో అనే చెప్తాను. ఎందుకు అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ప్రాపర్గా ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకున్నప్పుడు మాత్రమే వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మీరు బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఏదన్నా ఒక మీల్ని కానీ స్కిప్ చేస్తారో అప్పుడు మీకు వెయిట్ లాస్ అనేది స్లో అవుతుంది. ఎందుకు అంటే మన మెటబాలిజం అనేది స్లో అవుతుంది. సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ప్రాపర్గా 3 బిగ్ మీల్స్, 3 స్మాల్ మీల్స్ ఇన్ బిట్వీన్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మిడ్ మార్నింగ్ లైట్గా ఏదన్నా ఒక స్నాక్స్, అగైన్ 4 o'clock 5 o'clock ఈవినింగ్కి లైట్గా ఏదన్నా ఒక స్నాక్స్ తీసుకున్నప్పుడు మీకు మీ శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ అనేది ఫుడ్ నుంచి మనకి లభిస్తుంది. ఎప్పుడైతే మీరు ఫుడ్ తినడం మానేస్తారో మనకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ అనేది మన బాడీకి రావాల్సిన ఆప్షన్స్ అనేవి తగ్గిపోతాయి. సో హెల్దీగా మీరు బ్యాలెన్స్ డైట్ అంటే అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, వైటమిన్స్, మినరల్స్ ఉండాలి, ఫైబర్ కంటెంట్ అనేది ఉండాలి, అలాగే మన గట్కి అవసరమైన ప్రోబయాటిక్స్ అనేవి కూడా ఉండాలి. సో ఇన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ని మన డైట్లో మెయింటైన్ చేసినప్పుడే మనం వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ చేయగలం. సో చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం, వెయిట్ లాస్ అవ్వట్లేదని చెప్పడం. లేదు అంటే మేడం మేము చాలా తక్కువ క్వాంటిటీ ఫుడ్ తింటాం అయినా కూడా మా వెయిట్ ఇలాగే ఉంటుంది అని. ఎప్పుడైతే మీరు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ఓట్స్ లాంటివి, బ్రౌన్ రైస్ లాంటివి, లేకపోతే సింగిల్ పాలిష్ రైస్, దంపుడు బియ్యం అంటాం, రైస్ తినడం మనం మానాల్సిన అవసరం లేదు. రైస్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటూనే వెయిట్ లాస్ అవ్వచ్చు. కానీ మీరు తీసుకునే రైస్ పోర్షన్ అనేది ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే సౌత్ ఇండియన్స్ జనరల్గా రైస్ ఉందనుకోండి, పప్పు, కూర, లేదంటే ఒక 2-3 రకాల పచ్చడి, లేకపోతే 4-5 కూరలు ఉంటే మనం తెలియకుండానే రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువ తినేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం పోర్షన్ కంట్రోల్ చేసుకొని కొంచెం రైస్లో కూర, పప్పు, పెరుగు, లేదంటే కాస్త సలాడ్ లాగా క్యారెట్, కీరా ముక్కలు లాంటివి బ్యాలెన్స్గా ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే కొంతమంది ఓన్లీ లిమిటెడ్గా 4-5 రకాలు మాత్రమే ఫుడ్స్ తీసుకుని వెయిట్ లాస్ అయిపోతారు. సో వెయిట్ లాస్ అయిన తర్వాత దాని రిజల్ట్ ఏమవుతుంది అంటే చాలా మందిలో హెయిర్ ఫాల్ అవుతుంది. ఎందుకంటే మీకు మీ బాడీకి అవసరమైన వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేవి మీ డైట్ నుంచి రావట్లేదు. ఇంప్రాపర్ డైటింగ్ ద్వారా మీరు వెయిట్ లాస్ అయినా కూడా మీకు హెయిర్ ఫాల్, లేకపోతే వేరే ఇష్యూస్, మీ బాడీలో మెటబాలిజం స్లో అయిపోవడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటివి చూస్తూ ఉంటాం. సో ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ కూడా చేసినప్పుడు మాత్రమే మీకు వెయిట్ లాస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో 70% అట్లీస్ట్ మీరు హెల్దీ డైట్ తీసుకుంటూ ఒక 30% మీ డైలీ రొటీన్లో ఒక 20 minutes వాకింగ్ లాగా, లేకపోతే ఏదైనా చిన్న వెయిట్స్ లిఫ్టింగ్, 1-2 kgs వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి చేసినప్పుడు మీకు వెయిట్ లాస్ జర్నీ అనేది ఇంకా బాగా స్పీడప్ అవుతుంది. సో మనం డైట్ గురించి మాట్లాడుకున్నాం, అలాగే ఎక్సర్సైజ్ మాట్లాడుకున్నాం. మరి స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. నైట్ టైం మనం ప్రాపర్గా ఒక 7 to 8 hours స్లీప్ మన బాడీకి ఇచ్చినప్పుడే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ రెస్ట్ తీసుకుంటాయి, హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. నెక్స్ట్ డే మీకు చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, మీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. సో ఇవన్నీ ఉన్నప్పుడే మనకి వెయిట్ లాస్ జర్నీ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇంప్రాపర్గా తినడం మానేసో, లేకపోతే ఫుడ్ స్కిప్ చేసో, కొంచెం లిమిట్ క్వాంటిటీ ఆప్షన్స్ని చూస్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా యూ నీడ్ టు కన్సల్ట్ ఏ ప్రాపర్ డైటీషియన్ ఆర్ ఏ హెల్త్ కేర్ ప్రొవైడర్. వాళ్ళ ఆధ్వర్యంలో ఒక హెల్దీ బ్యాలెన్స్ డైట్ అనేది మీరు తీసుకొని వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేసినప్పుడు మీరు వెయిట్ తగ్గినా మళ్ళీ తిరిగి ఆ వెయిట్ని రీగెయిన్ అవ్వరు. ఎప్పుడైతే ఇలాంటి క్విక్ డైట్స్, లేకపోతే ఫ్యాట్ డైట్స్ లాంటివి చేసి వెయిట్ లాస్ అవుతారో 1-2 kgs తగ్గినా మళ్ళీ తిరిగి మీ వెయిట్కి వచ్చేస్తారు. లేదు 10 kgs లేకపోతే ఇంకా ఎక్కువ kgs తగ్గినప్పుడు ఇట్ మే లీడ్ టు అదర్ కాంప్లికేషన్స్. సో ప్రాపర్ డైట్ అనేది మీరు తీసుకున్నప్పుడే మీ డైట్ ప్లాన్, లేకపోతే మీ వెయిట్ లాస్ జర్నీ అనేది హెల్దీగా ఉంటుంది. ఎటువంటి అదర్ కాంప్లికేషన్స్ అనేవి ఫ్యూచర్లో రాకుండా ఉంటాయి. So please like, share and subscribe to our channel Diet with Deepika.
నేను మీ డైటీషియన్ కృష్ణ దీపిక. మళ్ళీ కలుద్దాం.